వర్క్ చేశారు. అది అండ్ ఇంకొక చాలా మంచి పాట సిచ్యువేషన్ సాంగ్ సన్నజాజి పాడక, అది కూడా అంటే అది తెలుగులో అమరినట్టు ఎంత చక్కగా అమరింది. అంటే ఇంజీడు పడగి పడగి అది అండ్ ఆ 3 పడకలకి 3 అర్థాలు ఉన్నాయి, ఒకే అర్థంతో రాదు అక్కడ వచ్చిన. బేసికల్లీ ఉన్న వాటన్నిటిలో అంటే నేను ఇది కమల్ గారి ఫ్యాన్ అని చెప్పట్లేదు కానీ కమల్ గారిది ఒరిజినల్ గా ఫిల్మ్స్ లో దేర్ విల్ బి పోయిట్రీ హెవీగా ఉంటుంది, అది ఎక్కువ డిమాండ్ చేస్తుంది. రాజా గారివి అక్కడ ఇంకా బెటర్ సాంగ్స్ అవుతాయి. అలాంటివి ఈయన రాసి ఈయన ఒక తెలుగుకి స్వతహాగా ఒక ఇంటర్ప్రిటేషన్ తెచ్చిచ్చినప్పుడు అవి ఇట్ బికమ్ హ్యూజ్. ముగ్గురు మేధావులు కలిస్తే వచ్చే తెలుగుకి ఈయనే మరి అవి తీసుకురావడం. కమల్ గారితో అసలు నాన్నగారి అనుబంధం ఎక్కడ మొదలైంది? భామనే సత్యభామనే ఒక ఫిలిం లో అంతకుముందు పరిచయం లేదండి, అది బాలు గారు ప్రొడ్యూసరు, నాన్నగారు రైటర్, మాటలు పాటలు. ఒక సీన్ తీసేద్దాం అనుకున్నారు తెలుగుకి, కమల్ గారు చెప్పారట ఈ సీన్ తీసేయండి, ఇట్ వోంట్ వర్క్ ఫర్ తెలుగు, లింగ్విస్టిక్ పంచ్ అది ఇట్లా తమిళ నా మీద ఇట్లా ఉంటదని ఒక సీన్ ఉంటది నూనె మీద, మూగవాడు తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక భాష ఇది రాదు మీకు తెలుగుకి అని చెప్పి హీ సెడ్ ఎడిట్ చేసేయండి ఈ సీన్, పెద్ద అవసరం లేదు సినిమాకి అని చెప్తే ఇలా అంటున్నాడు కమల్ అని బాలు గారు నాన్నగారికి చెప్తే నాకు 1 గంట టైం ఇవ్వండి అని హీ క్రాక్డ్ ఇట్. ఆయన చూశాక బాలు గారు వీ క్రాక్డ్ ఇట్ లాగా కమల్ గారికి ఫోన్ చేస్తే అలాగా ఎవరది మీన్ అసలు ఎలా చేశారని హీ ఆల్ ది వే కేమ్ అండ్ వాచ్ దట్ సీన్ అండ్ ఆ బ్రిలియన్స్కి ఈయనకి నచ్చి ఎవరని హీ మెట్ అండ్ దెన్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత బాలు గారు చెప్తున్నారు అందరూ అతని ఫ్యాన్ అయితే అతను నీ ఫ్యాన్ అయ్యాడయ్యా, అతను చెప్తున్నాడు ప్రతి చోట నువ్వు రైటర్ అది ఇది అని. నెక్స్ట్ హీ గేవ్ ఏ గుడ్ రెస్పెక్ట్ లైక్ నవ్వండి లవ్వండి ఫిలిం సంబడి బాట్ ఇట్, తెలుగులో మీరు ఎవరు రైటర్ అంటే మేము పలానా వాళ్ళని ఏమైనా పెట్టుకుంటా ఉంటే వెన్నెలకంటి గారు రాస్తే ఐ విల్ సెల్ దట్ ఫిలిం టు యూ లాగా హీ బ్యాక్ డిమ్ అండ్ లైక్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ లాగా. ఆయన అక్కడి నుంచి ఇట్స్ అన్ని ఫిల్మ్స్ ఆయనే చేస్తూ వచ్చారు, విశ్వరూపం అన్నిటి వరకు. సో ఇట్ కంటిన్యూడ్ లైక్ దట్. ఆయన విద్వత్తుకి ఆయన కూడా నచ్చింది బేసిక్ గా. విద్వత్ కంటే యాక్చువల్లీ వేవ్ లెంగ్త్ కూడా మ్యాచ్ అవ్వాలి అవుతుంది. ఎక్కడో నాన్నగారికి మంచి సటిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, అంటే పంచులు పడతాయి పడినట్టు మనకు తెలియకుండా పడతాయని అనిపిస్తుంది. అదే వాళ్ళు 4 hours మాట్లాడుకుంటారు ఒక్కొక్కసారి కంటిన్యూస్ గా, ఎక్కడో సన్యాసి మంత్రాల వరకు వెళ్ళిపోతారు, చిన్న చిన్న జోక్స్ మాట్లాడతారు లాగా. అలాగే ఇంగ్లీష్ చిత్రాలకి నేటివిటీ తీసుకురావడం అంటే చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇంగ్లీష్ ఫిల్మ్లో, నీ వెనకాల పెద్ద రాకాశ బలి వస్తుంది చూడు అని. అది అంటే మనకి ఎలా కుదరదు, కానీ దాన్ని కూడా కన్విన్సింగ్ గా తెలుగు ఆడియన్సెస్ కి తీసుకొచ్చి ఒక టైంలో ఒక హవా నడిచింది. ఇంగ్లీష్ చిత్రం వచ్చిందంటే సినిమా హాల్ కి వెళ్ళాలి, తెలుగు వర్షన్ చూడాలి. సో దానికి ఆద్యులు నాన్నగారే కదా. ఫస్ట్ ఇంగ్లీష్ సినిమా డబ్ అయిన తెలుగులో డబ్ అయితే దానికి రాసింది నాన్నగారు. జురాసిక్ పార్కే ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ అఫీషియల్లీ డబ్డ్ అండ్ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్. బట్ టు కన్విన్స్ తెలుగు ఆడియన్స్ అంటే నాట్ టు కీప్ ద నేటివిటీ ఇంటాక్ట్ డిస్పైట్ ద వెరీ అంటే ఫారిన్ ఫేసులు కనిపిస్తుంటాయి కదా. అవునవును. సో అది ఎలా పంచులు తెలుగు పంచులు ఉంటాయి. అదే మమ్మీ సినిమా అప్పుడండి ట్రెండ్ అయింది ఇది. మమ్మీ దెయ్యాల కోట ఇవన్నీ ఆ టైంలో ఏంటంటే అదే దెయ్యాల కోట అని వాళ్ళు కూడా రుద్దారు కదా. సో అలా ఎగ్జాక్ట్లీ నో అంటే మమ్మీ సినిమాలో ఏంటంటే అంటే చాలా వరకు అక్కడ హ్యూమర్ ఉంటుంది, హ్యూమర్ కి స్పేస్ ఉంటుంది. సో అది నాన్నగారు అది అక్కడ ఆ హ్యూమర్ మంచిగా తెలుగు హ్యూమర్ లాగా రాసేసరికి అది ఆ టైంలో సినిమా కూడా వర్త్ కాబట్టి అది పెద్ద హిట్ అయింది. సో అది కొన్ని రోజులు ఆ ట్రెండ్ నడిచింది. సో దానికి మా మామయ్య రాము అని అదే మా అమ్మ తమ్ముడు మా మామయ్య అని మేనమామ. సో ఆయన ఇంగ్లీష్ సినిమాలకు కూడా తను అప్పుడు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి నాన్నగారితో కూర్చునేవాళ్ళు. సో ఆ పంచులు గించులు అవి కూడా తను కూడా బాగా ఇచ్చేవాళ్ళు అనమాట బేసిక్ గా ఇంగ్లీష్ ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ఈ తెలుగు తెచ్చేటప్పుడు. సో అలాగా అంటే ఫ్యామిలీ మొత్తం ఇదే పని మీద నడిచింది అనమాట కొన్నేళ్ళు. ఎంత బాగుంటుందో వాతావరణం ఇంట్లో, మాట పాట భాష వీటిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటే రైటర్స్ ఐ థింక్ జీవితాల్లో మంచి కళకళ. అంటే నాకు కూడా మా ఇద్దరికి చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు ఇట్లా చాలా మంది, భువనచంద్ర గారు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తో పాటు వీళ్ళ గైడెన్స్ లాంగ్ త్రూ చాలా మంది ఎవ్రీ రైటర్ ఇస్ లైక్ ఫ్యామిలీలా ఉండడం అనేది ఒక బ్లెస్సింగే కదా. ఎక్కడ పోటీ ఉండేది కదా వెన్నెలకంటి గారికి ఇతర రచయి, బికాస్ ఇది ఒక ప్రత్యేకమైన జానర్. ఆ జానర్లోకి అంటే అందరూ కవితాత్మకంగా అద్భుతంగా రాసిన మహానుభావులు అందరూ. సో ఎప్పుడు అనిపించలేదా పోటీలాగా? డిడ్ ఎవర్ ఫీల్ డాడ్ వాజ్ అ థ్రెట్? డాడ్ వాజ్ అ థ్రెట్ అంటే అట్లా కాదండి, మంచి ఫ్రెండ్ అందరికి, అజాత శత్రు. అది ఎందుకంటే నాన్నగారి స్వభావం వల్ల. కానీ టాలెంటే కదా. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు పడిపోయాయి అనుకోండి,
మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ అంటే ఓ యా రాస్తున్నారు అంటే natural మేబీ కదండి. ఎవరి ఇండివిజువల్ దానికి వాళ్ళకు ఉండుండొచ్చేమోనండి అది వాళ్ళ మధ్యలో. బట్ ఎప్పుడు కూడా ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ నాకు తెలిసి ఇండస్ట్రీ వర్క్స్ త్రూ హిట్స్, అప్పుడప్పుడు సీజనల్ హిట్స్ లో వెళ్ళిపోతూ ఉంటుంది అది. అవును. లాంగ్ రన్ లో ఇప్పుడు అదే చెప్తున్నాను, హైదరాబాద్కి ఆయన రాలేదు, ఉంటే ఆయన స్ట్రైట్ కూడా ప్యారల్ గా హీ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ అండ్ వీ వుడ్ హ్యావ్ సీన్ ఆ తర్వాత జనరేషన్ లో కూడా ఆయన ఎన్ని పాటలు రాసేవాళ్ళు. సో ఒక స్టేజ్ లో కాబట్టి ఆ ఉన్న స్టేజ్ లో పెద్ద కాంపిటీషన్ ఏమీ ఇట్ వాస్ నాట్ దేర్. అండ్ సీతారాం శాస్త్రి గారు వాజ్ వెరీ, మేమే మమ్మల్ని పెదనాన్నని పిలవమంటారు, ఇన్సిస్ట్ అంకుల్ అంటే కూడా. సో అలాగే ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళే ఉండేవాళ్ళు ఒక 4-5. అప్పుడు ఎవరు వేటూరు గారు లైక్స్ హిమ్, అది ఆయనకు ఒక పెద్ద గుడ్ విల్. వేటూరు గారు ఒకసారి పబ్లిక్ ఇంటర్వ్యూలో TV9 లో సమ్వేర్ ఎక్కడో హీ టోల్డ్ దట్ మీకెవరు ఈ తరం రచయితలు ఇష్టం అంటే వెన్నెలకంటి గారు అని చెప్పారని. భువనచంద్ర గారు నాన్నగారికి ఫోన్ చేసి బుల్లబ్బాయి కొట్టేసావు నువ్వు అంటే ఈ పర్సనల్లీ టోల్డ్ మీ ఆల్సో. బుల్లబ్బాయిని పిలిచేవారా? భువనచంద్ర అంకుల్ బుల్లబ్బాయి అని పిలుస్తారు ఇప్పటికీ. హీ కాల్స్ దట్ వే, హీ ఫీల్స్ లైక్ ఓన్ బ్రదర్ లాగా. సో బుల్లబ్బాయి కొట్టేసామన్నారా? నువ్వే ఆయన పెద్ద నీ పేరే చెప్పాడు లాగా. సో అండ్ చంద్రబోస్ గారికి హ్యాస్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ మై ఫాదర్. హీ స్టిల్ ఆల్ టైమ్ సే గివ్ దట్ రెస్పెక్ట్ చాలా మందికి. ఆయన అది మీరు అన్నట్టు ఆ స్వభావంలో అది ఉంది. బట్ ఆయన కాంటెంపరీస్ కూడా ఎవరు కూడా అందరూ ఈయనైతే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎవరితోనూ. అండ్ హీ డిడ్ కంటిన్యూ ఇన్ దట్ స్ట్రైట్ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి ఇట్ వాజ్ ఆయన నీష్ ఆయనకు వచ్చేసింది అంతే. అండ్ యూస్ టు హెల్ప్ అ లాట్ ఆఫ్ లిరిసిస్ట్ అంటే ఇఫ్ దే స్టక్ రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా వచ్చినప్పుడు ఇది వాడుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి అడిగేవాళ్ళు, ఇక్కడ నాకు ఏమన్నా హెల్ప్ చేయగలరా అన్నప్పుడు హీ యూస్ టు డూ. యా అది చాలా చాలా మందికి చేశారు అది. ఇప్పుడు మీకు దాదాపు అన్ని పాటలు గుర్తున్నాయా నాన్నగారివి? ఆల్మోస్ట్ ప్రైవేట్ సాంగ్స్ కూడా గుర్తున్నాయా? ప్రైవేట్ ఆల్బమ్స్వి? ప్రైవేట్ ఆల్బమ్ ఆయనది అయ్యప్ప స్వామి మీద ఒకటి ఏవిఎం ఆడియోలో ఒకటి వచ్చిందండి, చాలా మంచి ఆల్బమ్. ఈస్ట్ కంపెనీ ఏదో ఉంది కదా కేరళలో, పేర్లు తెలియదు. ఒకటి వెంకటేశ్వర స్వామి మీద రాసిన. యాక్చువల్ గా తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవం అని ఒక పాట వస్తుంది కదా, అది రాసిన నాన్నగారు. ఇది అది రాసిన నాన్నగారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మ, అదే కదా. మాల్గాడి శుభ గారి వర్షన్ ఒకటి ఉంటుంది, ఇంకొక దాంట్లో చిత్ర గారు పాడిన వర్షన్ కూడా ఉంటుంది. ఇంకో పాట ఉంది మనకి, అన్ని 6 భాషల్లో వచ్చింది. ఈస్ట్ కోస్ట్ కంపెనీ వాళ్ళది, విన్నారా అది? వినలేదండి. అట్లీస్ట్ చేరువలో లేవు దూరము కాలేను చిత్రగారు పాడారు. అది తమిళ్లో వేరే ఎవరో పాడారు. ఓకే. అలాగే కన్నడలో శ్రేయా ఘోషల్ గారు పాడారు. ఆ తెలుగు వర్షన్ ఎవరు రాశారని అడిగితే చెప్పారు ఎవరు, వెన్నెలకంటి గారు రాశారు. అది బ్యూటిఫుల్ ఆల్బమ్ అండి. చేరువలో లేవు దూరము కాలేవు ఎచ్చటని వెతుకను తెలియదులే, ఇలా వస్తుంది సంథింగ్ లేదా. సనిహవు ఇల్లని దూరము అది కన్నడ. అది ఓ కన్నడ, అర్థమైంది. సో అలా ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఎవరు రాశారు లాగా. నేను అడిగాను అప్పుడు ఎవరు రాశారంటే వెన్నెలకంటి గారే అన్నారు. అమ్మో అంటే ఆ మీటర్ కి రాసేసి అది అదే థీమ్ తో కన్విన్స్ చేయడం అంటే. ఆయన అదే చెప్తున్నాను, తత్కారం ఆయన అసలు మిస్ అవ్వని ఒక రైటర్. అది ఇన్ఫ్లుయెన్స్ అండి వేటూరు గారు, ఆత్రేయ గారు మిక్స్. ఆయనకి ఇద్దరు భక్తుండే ఫర్ ఇద్దరు అంటారు. ఆత్రేయ గారు వేటూరు గారు అంటారు. ఆయనకి ఇద్దరు అంటే ఆయన అనడం, ఆయన ఒక వేమన్ అయితే ఈయన ఒక పోతన లాగా తెలుగు సినిమా సాహిత్యానికి అని. శ్రీనాథుడు అనేవారు వేటూరు గారిని. సో